హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు lakshmisdesignerhub. నా పేరు లక్ష్మి అండి. ఈరోజు మనం కాలర్ నెక్ డ్రెస్ ఎలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చో చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ డ్రెస్కి కావాల్సిన మెటీరియల్ నేను కాటన్ క్లాత్ 2 మీటర్స్ తీసుకున్నాను. అలాగే ఫస్ట్ నెక్కి 3 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను, 7.5కి మార్క్ పెట్టుకున్నాను ఆర్మ్ హోల్కి. కాలర్ నెక్ అనేది మనము షోల్డర్ నుండి భుజం నుండి షోల్డర్ వరకు మెజర్మెంట్ తీసుకుంటాము. బ్యాక్ నెక్ కోసం నేను 1.5 ఇంచు మార్క్ పెట్టుకున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ కోసం నేను 4కి మార్క్ పెట్టుకున్నాను. దాన్ని నేను ఫ్రెంచ్ కర్వ్తో షేప్ తీసుకున్నాను. ఫ్రంట్ కొంచెం ఓపెన్ కోసం నేను 4కి మార్క్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ మనము భుజం నుండి నడుం వరకు కొలత చూస్తున్నాం. నేను 10 దగ్గర మార్క్ పెట్టేసుకొని 10 ఇంచెస్ మార్క్ పెట్టుకుంటున్నాను. అలాగే నడుముకి 14 ఇంచెస్కి 19.5 ఇంచెస్కి నేను మార్క్ పెట్టుకుంటున్నాను. ఈ 19.5 ఇంచెస్ అనేది కట్స్ కోసం నేను మార్క్ పెట్టుకుంటున్నాను. చెస్ట్ లూజు 11, అలాగే నడుము 10, అలాగే హిప్ లూజు 11.5కి నేను మార్క్ పెట్టేసుకున్నాను. టోటల్ లెంత్ 38కి నేను మార్క్ పెట్టేసుకొని నేను దాన్ని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ మెజర్మెంట్స్ చూద్దాము. హ్యాండ్స్ నేను డబల్ ఫోల్డ్ వేసేసుకొని 10 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకొని బాక్స్ గీసుకుంటున్నాను. నెక్స్ట్ హ్యాండ్ షేప్ తీసుకోవాలి. నేను 15 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకుంటున్నాను. అక్కడ నుండి నేను 4 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకొని హ్యాండ్ షేప్ గీసుకుంటున్నాను. నెక్స్ట్ మనము హ్యాండ్ లూజ్ వచ్చేసి 1.5 ఇంచ్ కట్ చేసేసుకోవాలి. ఉన్న దానిలో 1.5కి నేను మార్క్ పెట్టేసుకొని నేను కట్ చేసుకుంటున్నాను. కాలర్ కటింగ్ అనేది మనము స్టిచ్చింగ్ అప్పుడు చూద్దాము. మనము ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ తీసేసుకొని దాన్ని బట్టి మనం కాలర్ నెక్ అనేది చూసుకోవచ్చు. ఇలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనము లైనింగ్ని కూడా కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ పక్కకు పెట్టుకున్నాక మనం ఫ్రంట్ నెక్ కట్ చేసేసుకోవాలి. టోటల్గా అయితే కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. స్టిచ్చింగ్ వీడియోలో ఫస్ట్ మనము లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి బ్యాక్ నెక్ స్టిచ్ చేసేసుకుంటున్నాము. ఇది అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ నెక్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. లైనింగ్కి కింద ఫోల్డ్ వేసేసుకోవాలి. బ్యాక్ నెక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్ చూద్దాము. ఫ్రంట్ నెక్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడు, అలాగే లైనింగ్ రిటర్న్ సైడ్ పెట్టేసి నేను అక్కడ మామూలుగా 4 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను కదా, దీన్ని నేను కట్ చేసుకున్నాను. కట్ చేసేసుకొని దాని మీద నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని రిటర్న్ తిప్పేసుకొని టాప్ సీమ్ వేసుకోవాలి. కట్స్ ఇచ్చుకొని రిటర్న్ తిప్పుకున్నప్పుడు మనకు షేప్ నీట్గా ఉంటుంది. నెక్స్ట్ మనం హ్యాండ్స్, ఇది ఆర్మ్ హోల్, ఇవన్నీ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకోవాలి. అలాగే లైనింగ్కి మనం కింద ఫోల్డింగ్ కూడా చేసేసుకోవాలి.
నెక్స్ట్ మనం షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ 2 షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకొని హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. నేను సెంటర్ నుండి పెట్టుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మనం కట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ నుండి పెట్టుకుంటే ఒక్కోసారి డిఫరెన్స్ వస్తుంది, అందుకని నేను సెంటర్ నుండే స్టిచ్ చేసుకుంటున్నాను. అలాగే నేను డబుల్ స్టిచ్ కూడా ఇప్పుడే చేసేసుకుంటున్నాను. డ్రెస్ కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్స్ దగ్గర డబుల్ స్టిచ్ చేయాలంటే మనకి కన్వీనియంట్గా ఉండదు, అందుకని చెప్పి నేను ఇప్పుడే డబుల్ స్టిచ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనము నడుము వరకు స్టిచ్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర నుండి నడుము వరకు అటాచ్ చేసేసుకోవాలి. అలాగే ఇంకో హ్యాండ్ కూడా మనం ఇలానే స్టిచ్ చేసుకోవాలి. అలాగే నడుము నుండి హ్యాండ్ వరకు స్టిచ్ చేసేసుకోవాలి. కట్స్కి 19.5 పెట్టుకుంటున్నాను. ఎవరి బాడీ మెజర్మెంట్స్ని బట్టి వాళ్ళు నా మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. నేను నా బాడీ మెజర్మెంట్స్ ప్రకారం నేను వీడియోలో కటింగ్ చూపిస్తున్నాను. ఉన్న బాడీ మెజర్మెంట్స్ కంటే మనము డబుల్ ఫోల్డ్లో క్లాత్ పెట్టుకున్నప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే డ్రెస్కి సరిపోతుంది. అలాగే ఇప్పుడు మనం కట్స్ స్టిచ్ చేసేసుకుందాం. కట్స్ మనం ఒక చోట స్టార్ట్ చేసామంటే ఎండింగ్ పాయింట్ వచ్చే వరకు మన స్టిచ్చింగ్ అనేది ఆగకూడదు. ఇలా కుట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. స్లిట్స్ దగ్గర మనము పిన్స్ పెట్టేసుకొని స్టార్టింగ్ కుట్టుకునే వాళ్ళైతే పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. కాలర్ నెక్ అనేది చాలా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కాలర్ కోసం మెజర్మెంట్ చూస్తున్నాము. టోటల్ నాకు ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ చేసుకున్నాక నెక్ లెంత్ 15 ఇంచెస్ వచ్చింది. నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసి 17 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను. అలాగే వెడల్పు నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. దీని తర్వాత నేను డబల్ ఫోల్డ్ చేసేసుకొని 1.5 క్రాస్గా నేను కట్ చేసుకుంటున్నాను. ఇది కాలర్ షేప్ కోసం కట్ చేసుకుంటాము. ఫస్ట్ మనము ఒక సైడ్ సెంటర్లో పాయింట్ పెట్టేసుకొని కాలర్లో అక్కడ నుండి మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల కాలర్ నీట్గా ఉంటుంది. ఫస్ట్ టైం కాలర్ నెక్ కుట్టుకునే వాళ్ళు కూడా ఈజీగా కాలర్ నెక్ డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత మనం వేసుకున్న క్లాత్ పైనే మనకి నెక్స్ట్ సెకండ్ స్టిచ్ వచ్చేటట్టు మనం సెట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. పిన్స్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి పై వైపుకి టాప్ సీమ్ కూడా దానిపైనే పడుతుంది. చూడ్డానికి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. టోటల్గా అయితే కాలర్ నెక్ డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.
నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.